హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. అదేంటి చనిపోయిన హీరోతో సినిమా ఎలా తీయగలరు, అది కూడా పూర్తి స్థాయి హీరోగానా? ఎలా కుదురుతుంది అనుకుంటున్నారా? ఈ అసాధారణ పనిని దర్శకుడు కోడి రామకృష్ణ చేసి చూపించబోతున్నారు. దక్షిణాది ఇండస్ట్రీలో అమ్మోరు, అంజి, అరుంధతి వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన ఈ డైరెక్టర్ ఇప్పుడు మరో విజువల్ వండర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నాగరాహువు పేరిట కన్నడంలో ఈయన తీస్తున్న సినిమాలో 2009లోనే చనిపోయిన విష్ణువర్ధన్ను గ్రాఫిక్స్ సాయంతో హీరోగా చూపించనున్నారు. ఇలా గ్రాఫిక్స్తో నటీనటులను చూపించడం కొత్తేమీ కాదు. అయితే కేవలం ఒక సీన్ లేదా పాటకు మాత్రమే చూపించారు. కానీ చనిపోయిన నటుడు హీరోగా ఓ పూర్తి స్థాయి సినిమాను తెరకెక్కించడం భారతీయ సినీ చరిత్రలో ఇదే తొలిసారి. చనిపోయిన విష్ణువర్ధన్ను హీరోగా చూపించడం కోసం 7 దేశాలకు చెందిన 576 మంది గ్రాఫిక్స్ నిపుణులు 730 రోజుల పాటు శ్రమించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి రీసెంట్గా టీజర్ని విడుదల చేయగా దానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా గ్రాఫిక్స్లో విష్ణువర్ధన్ని చూపించిన తీరు అద్భుతం. నిజంగా ఆయనే నటిస్తున్నాడేమో అనేంత అద్భుతంగా గ్రాఫిక్స్ని మలిచారు. ఇక ఇందులో రమ్య ఓ కీలక పాత్ర పోషిస్తోంది. 1972లో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిన నాగరాహువు సినిమాను తర్వాత ఉపేంద్ర హీరోగా రీమేక్ చేసి విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి అదే సినిమాను అదే పేరుతో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.